श्रीरामाभ्यां नमः सर्वेभ्यः मयि जयरामदमश्चन्दे श्रीरामदे नमो नमः घोषाय कृते హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మవారి ఆషాఢం సారే పార్ట్ 1 అయితే మీరు ఆల్రెడీ చూసేసారు. అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది పార్ట్ 2 వీడియో. మొత్తం ఆ డే జరిగిందంతా ఒకే వీడియోలో పెడితే బాగా లెంత్ అయిపోతుంది. సో అందుకు 2 పార్ట్స్ కింద పెడుతున్నా. పార్ట్ 1 వీడియో చూడలేని వారు ఎవరైనా ఉంటే ముందు అది చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అమ్మవారి ఆషాఢం సారీ కోసం తెప్పించిన స్వీట్స్, ఫ్రూట్స్ మొత్తం అన్ని ఇవేనండి. అమ్మవారి కోసం ఈ స్వీట్స్ అన్ని స్వయంగా ఆర్డర్ ఇచ్చి చేయించారండి. 3 బిందులతో చలివిడి కూడా చేయించారు. చలివిడి చాలా ఇంపార్టెంట్ కదా, కడుపు చలువకి చలివిడి పెట్టాలంటారు కదా. సో మొత్తం కావుళ్ళు అయితే ఇవేండి. అన్ని రకాల పళ్ళు, అలాగే అన్ని రకాల స్వీట్స్, అలాగే పసుపు, కుంకుమ, గాజులు మొత్తం అన్నీ నిండి ఏం వదలకుండా, వాటితో పాటు కరివేపాకు కూడా. మనకి సారంటే కంపల్సరీ కరివేపాకు ఉండాలి కదా. సో కరివేపాకు, అలాగే అరటిపళ్ళు గెల్లో, నిమ్మకాయలు, పువ్వులు, గాజులు, అసలు ఏ టు జెడ్ అండి. ఏముంటావి చిలకలు, మనకి పంచదార చిలకలు ఉంటాయి కదా. సో పంచదార చిలకలు కూడా మొత్తం అన్ని రకాల స్వీట్స్ ఇలా పళ్ళల్లో అయితే సర్దేసి పెట్టేశారు. అలాగే మనకి మిఠా వండలు కూడా ఇలాగ పెద్ద పెద్ద వండల కింద చేయించారు. ఇవన్నీ కూడా అమ్మవారి సారీ కోసమేనండి. ఇవన్నీ షాప్ నుంచి నిన్న నైట్ 11 గంటలకు వచ్చాయి. అప్పుడు ప్లేట్స్ లో వేసి ఇలా సర్దేశారు అనమాట. మార్నింగ్ మనకి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తారు కదా. సో అందరూ చూస్తారన్నట్టుగా ఇలా సదిరేశారు. అండ్ వక్కలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వక్కలు కూడా తెప్పించారు. ఇక అందరూ అయితే పూజ కోసం రెడీ అయిపోతున్నారు. ఈ అమ్మమ్మ గారు అయితే ఎలా ఉన్నానమ్మా, సారీ బాగుందా అని అడుగుతున్నారు. బాగుందండి, వీడియో తీస్తానని వీడియో తీసాను. ఎన్ని స్వీట్స్, ఫ్రూట్స్ ఉన్నా సరే ముందుగా కావాల్సింది చలివిడి పానకం కదండి. సో అందుకోసమే ముందుగా 2 బిందులతో పానకం అయితే రెడీ చేస్తున్నారు. బెల్లం పానకం చేస్తున్నారు, అలాగే చలివిడి వడపప్పు కూడా చేస్తున్నారు. ఇంట్లో శుభకార్యం చేసుకున్నా లేకుంటే పూజలు చేసుకున్నా కంపల్సరీ మనం పానకం, వడపప్పు ఖచ్చితంగా పెడతాం కదా. సో అందుకే ఇక్కడ కూడా పానకం, వడపప్పు రెడీ చేస్తున్నారు. అలాగే పానకంలోకి మిరియాలు కూడా పౌడర్ కావాలి కదా. సో మిరియాల పౌడర్ అయితే చేస్తున్నారు. చలివిడి బియ్యం పిండి, బెల్లం, వడపప్పుతో చేస్తారు కదా. సో చలివిడి కూడా రెడీ చేసేస్తున్నారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా ముందు వినాయకుడిని పూజిస్తాం కదండి. మనం తలపెట్టిన కార్యం ఎటువంటి అవిఘ్నాలు లేకుండా మంచిగా జరగాలని వినాయకుడిని పూజిస్తాం. అలాగే ఇక్కడ కూడా ముందుగా వినాయకుడి పూజ అయితే జరుగుతుంది. విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి పంచామృతాలు, అలాగే అన్ని రకాల పళ్ళు రసాలతో అమ్మవారికి అభిషేకం అయితే జరుగుతుంది. పసుపు నీళ్లు, అలాగే గంధం నీళ్లు, కుంకుమ నీళ్లు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పెరుగు, చెరుకు రసం, బత్తాయి రసం, దానిమ్మ రసం, ఇలా ఒకటి కాదండి అన్ని రకాల పళ్ళ రసాలు, అలాగే పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి అభిషేకం ఎలా జరిగిందో చూడండి. आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यान्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यगुणम्रीं दर्शयामन्ये मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रेयलक्ष्मी वरलक्ष्मी तामद्यवर्णां तमभाजलं दें वैरोधनीं धर्मभूनो दुर्गः जातवेदस्सन्धन्ननावाचलिदाधिपति स्वास्वभ्यं च सौभगमायुजस्व गोभज्युष्टवैजोनशक्तं दवेन्द्रपुष्टोरनुगुञ्जरेम नागस्सवेदने शां दिशां कथाव्यकल्पयन् मुखङ्कपस्य गो बाहो कावूरूपादावच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् अजायमाना बहुधा विजायते तश्च धीराः परजानन्तयेन मरीजैरामृतमच्छन्द वेदतः यो देवेभ्यः आदपति मञ्जदेवासदेव मञ्जलहातावेदे ఈ విధంగా అమ్మవారికి అయితే అభిషేకం జరుగుతుంది. అమ్మవారి అభిషేకం ఎంత దగ్గర నుంచి చూడాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఓన్లీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుద్ది అమ్మవారికి అభిషేకం. అమ్మవారికి అభిషేకం జరిగిన నీళ్లు బిందులోకి తీసి అక్కడున్న భక్తులందరి మీద చల్లారు. లాస్ట్ గా అమ్మవారికి వాటర్ తో అభిషేకం చేశారు.
కనకదుర్గ మల్లేశ్వరమ్మకి అభిషేకం అయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అభిషేకం జరుగుతుంది. ఈ లోపే మా బొడ్డది కూడా గుడి దగ్గరికి రెడీ అయిపోయి వచ్చేసింది. అభిషేకానికి ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విగ్రహంలోకి ఆహ్వానించి అప్పుడు అభిషేకం జరిపిస్తారు. అమ్మవారి ఆషాఢం సారి ఫంక్షన్ ఎంత బాగా జరుగుద్ది అనుకోలేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది. చూసారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఈ విధంగా అభిషేకం అయితే జరిగింది. ఇక్కడితో అభిషేకం కార్యక్రమం కూడా చాలా చక్కగా పూర్తయింది. తరువాత అమ్మవారి అలంకరణ చేస్తారు. అమ్మవారు వెలిసిన వేప చెట్టు ఇదే, చాలా పెద్దదిగా ఉంటుంది చెట్టు. గుడి లోపల నుండే ఉంటుంది ఈ చెట్టు. అభిషేకం పొద్దుట 8 గంటలకి స్టార్ట్ చేయడం వల్ల పెద్దగా భక్తులు అయితే రాలేదు. అమ్మవారి అభిషేకం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో హ్యాపీగా చూడొచ్చు. అమ్మవారి కోసం కొన్న పట్టు చీర, అలాగే అమ్మవారి కోసం తెప్పించిన పువ్వులు. ఇప్పుడు అమ్మవారికి చీర కట్టి పువ్వులతో నగలతో అలంకరిస్తారు. అమ్మవారికి చీర కట్టడం లేట్ అవుతుంది కాబట్టి రాత్రే ఈ చీర మడత పెట్టేసి రెడీగా ఉంచారు. ఆడవాళ్ళకి చీరతో పాటు బ్లౌజ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, సో అందుకోసం ముందు బ్లౌజ్ పెట్టి తర్వాత చీర కడతారు. అమ్మవారికి పచ్చ రంగు ఎరుపు రంగు పట్టు చీర అయితే చాలా బాగుంటుంది అనిపించిందంట. అందుకోసమే పచ్చ రంగు ఎరుపు రంగు కలిపి ఉన్న పట్టు చీర అయితే తీశారు. మీరు వీడియోలో జాగ్రత్తగా గమనిస్తున్నట్టయితే విగ్రహం చూడండి, చాలా సంతోషంగా వెలిగిపోతుంది. అంతే కదండి, ఆవిడికి సారి పెడుతున్నప్పుడు ఆవిడకి ఆనందంగా ఉంటుంది కదా, ఆ ఆనందం మొత్తం విగ్రహంలో తెలిసిపోతుంది. మనం కూడా అంతే కదా, మనకి ఏదైనా ఫంక్షన్ జరిగితే మొహంలో కళ ఎలా కనిపిస్తుంది, సో అలాగే అమ్మవారు కూడా. తర్వాత అమ్మవారికి నగలతో అలంకరిస్తారు. ముందుగా తాలిబొట్టు వేశారు, తర్వాత నల్లపూసలు అలాగే మిగిలిన నగలతో అలంకరిస్తారు. అలాగే చిన్న జడ, వడ్డానం ఇవన్నీ పెట్టి అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. ఈ లోపే గుడికి చాలా మంది జనం అయితే వచ్చేసారు. ఇక అమ్మవారి అలంకరణ అయితే అయిపోయింది. పువ్వులతో, నగలతో, నిమ్మకాయల దండతో అసలు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో మీరే చూడండి. అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చారండి భక్తులు. అమ్మవారి అలంకరణ ఇక్కడతో పూర్తయిపోయింది. సో తర్వాత అమ్మవారి గరగలు ఎత్తుకుంటారు. అందుకోసమే ఆంటీ గారు కొత్త చీరలు అయితే తెప్పించారు. ఆ కొత్త చీరలు గరగలకైతే కట్టి గరగలను రెడీ చేస్తున్నారు. మొత్తం కలిపి 5 గరగలను ఎత్తుకుంటారు. 5 గరగలకి కాటన్ చీరలతో రెడీ చేస్తున్నారు. గరగల్ని ఎత్తుకోవడం కంటే ముందు అమ్మవారికి ఒడిబియ్యం కడతారు. ఒడిబియ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒడి బియ్యం అంటే మరేమిటో కాదండి, చీరలో బియ్యం వేసి చీరముడి వేసి అమ్మవారికి కడతారు. దాన్నే ఒడి బియ్యం అంటారు. కనకదుర్గ మల్లేశ్వరమ్మకి ఒడి బియ్యం కట్టిన తర్వాత నాగమల్లేశ్వరి అమ్మవారికి కూడా ఒడి బియ్యం కడతారు. ఈ లోపు జనం అయితే చాలా ఎక్కువగా వచ్చేసారు. రిస్క్ వేస్తే రాలేనన్నంత జనం ఉన్నారు. నాగమల్లేశ్వరమ్మ తల్లి నీకు దండాలమ్మ తల్లి. ఒడిబియ్యం అయిపోయిన తర్వాత అమ్మవారి గరగలు ఎత్తుకుంటారు. అమ్మవారి గరగలకి పొగ వేసి అప్పుడు గరగలు ఎత్తుకుంటారు.
గరగలు ఎత్తుకున్న తర్వాత అమ్మవారి ముందు నాట్యం చేస్తూ అమ్మవారిని కాసేపు ఆడిస్తారు. తర్వాత అమ్మవారి గరగలతో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నుండి సారి తీసుకుని అప్పుడు వస్తారు. వచ్చిన భక్తులందరూ ఇలాగా అమ్మవారి సారే తలకో ప్లేటు తీసుకుని మేళ తాళాలతో అమ్మవారి సారె పట్టుకుని వెళ్తారు. అమ్మవారి సారె మొత్తం పట్టుకుని గుడి నుండి కొంత దూరం వెళ్లి తర్వాత మళ్ళీ వెనక్కి తెచ్చి అమ్మవారి గుడిలో పెడతారు సారంతా. ఈ విధంగా అమ్మవారి సారి పట్టుకుని అందరూ కూడా కొంత దూరం వరకు వెళ్తారు. అమ్మవారి కోసం చూడండి ఎంతమంది జనం వచ్చారు. అందరూ సారీ పట్టుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చే లోపట్లో ఇలా బలలు వేసి శారీస్ వేసి రెడీగా పెడతారు. ఇక్కడే పెడతారు సారీ మొత్తం. తర్వాత సారీ సమర్పించిన తర్వాత గరగలు కట్ట అన్ని అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. ఆ తర్వాత వీడియో తీయడం కుదరలేదండి. అసలు జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ జనం మధ్యలోకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇక అమ్మవారికి సారీ పెట్టడం అయిపోయింది. తర్వాత అమ్మవారికి పెట్టినవన్నీ తెచ్చి లోపల పెట్టి అందరికి ఇవ్వడానికి ప్యాకింగ్ చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత ముత్తైదువులందరికీ బొట్టు పెట్టి అమ్మవారి సారీ ఇస్తారు. అందుకోసమే ఇక్కడ ప్యాకింగ్స్ చేస్తున్నారు. కవర్స్ లో వేసి ప్యాకింగ్ చేస్తున్నారు. కవర్ లో పసుపు, కుంకుమ, గాజులు, స్వీటు, అలాగే చలివిడి ఇలా రకరకాలుగా వేసి ప్యాకింగ్ చేసి ఆ కవర్లు ముత్తైదువులందరికీ ఇస్తారు. సారీలో అరటిపళ్ళు కూడా వేసి ఇస్తారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా హెల్ప్ చేశారు. అన్నీ కూడా త్వరగా ప్యాకింగ్ చేస్తారు. చక్కగా అందరూ కూడా కూర్చుని కవర్లు చెప్పుకుంటూ ప్యాకింగ్లన్నీ అయితే కంప్లీట్ చేస్తారు. వచ్చిన వాళ్ళని ఎవరిని ఒక్కళ్ళు కూడా వదలకుండా అందరికి అమ్మవారి సారీ ఇచ్చి పంపారు. పసుపు కుంకుమ అంటే సౌభాగ్యం అంటారు కదా. సో అమ్మవారి పసుపు కుంకుమ కోసం
ఆవిడ పసుపు కుంకుమ తీసుకోవడం కోసం ఎంతమంది వచ్చారు ఈ వీడియోలో మీరే చూడొచ్చు. ఇంకా అమ్మవారి దర్శనం కోసం వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటున్నారు, వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అలా 3 గంటల వరకు జనం వస్తూనే ఉన్నారు. అన్న సంతర్పణ కూడా చాలా బాగా జరిగింది. అందరూ కూడా చక్కగా కడుపు నిండా భోజనం చేసి వెళ్లారు. అమ్మవారి మహిమ చూసారా, ఎక్కడెక్కడో ఉన్న ప్రజలందరూ అమ్మవారి దర్శనం కోసం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మంచిగా భోజనాలు చేసి వెళ్లారు. ఇంత చక్కగా అమ్మవారి కార్యక్రమాన్ని అయితే జరిపించుకున్నారు. వచ్చే వ్యక్తిలో ఉండి బయట దగ్గర వస్తున్నారు, రాయించుకోవచ్చు కూర్చున్నారు. జరిగిందమ్మా లేడీస్ ప్రతి ఒక్కరు మనం సాగలింటే మేము ఎదుర్కోగలం. దయచేసి ఆడవారు మగవారు చూసారు కదా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా భోజనాలు చేస్తున్నారు. ఈ జనం అందరినీ చూస్తేనే మీకు అర్థమైపోద్ది అమ్మవారి గురించి ఎంత మంది వచ్చారో. అసలు రోడ్డు అయితే కొంచెం కూడా ఖాళీ లేదండి, బండ్లతో ఈ భక్తులతోనే నిండిపోయింది రోడ్డు మొత్తం. అమ్మవారు వారి కోరికలు తప్పకుండా తీరుస్తుందన్న నమ్మకంతో ఇంతమంది ప్రజలైతే వచ్చారు. చూసారు కదండి అమ్మవారికి ఆషాఢం సారే కార్యక్రమాన్ని నాతో పాటు మీకు కూడా వీడియోలు అయితే చూపించాను. ఇక ఈవినింగ్ 4కి అండి అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇక ఇదంతా చిరాగ్గా ఉంది కదా, మొత్తం క్లీన్ చేసి అప్పుడు వెళ్దారు అన్నట్టుగా నేను మాత్రం ఆగిపోయాను. గుడి దగ్గర మొత్తం క్లీన్ చేసి ఇంటికి వెళ్ళేసరికి నాకు 6 అయ్యింది. మీకు మాత్రం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడికి మీరు కూడా వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆల్.